అర్థమైందా? అట్లా. అంటే మనం వేరియేషన్ ఎలా తెలుసుకోవాలి సార్ దీనికి దానికి అంటే, ఇదేమో సెకండరీ గ్రూప్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ప్రైమరీ గ్రూప్ని ఫైండ్ అవుట్ చేయాలంటే గ్రూప్ అనే ఫైల్లోకి వెళ్తే మీకు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా మీరు ఒక కమాండ్ ఇచ్చాడు వాడు. ఆ కమాండ్ ఏంటంటే ఐడి. ఐడి ఐడి అని రాసి, ఇదిగో ఐడి అని రాసి యూజర్ నేమ్ రాయండి. అది చెప్పబోతున్నా, అదంతా ఉంది బట్ మీరు కొంచెం తొందర కాబట్టి ఇట్లా సరే. ఐడి అని ఉంది, యూజర్ నేమ్ రాయాల. ఐడి అని రాసి మీకు యూజర్ నేమ్ రాశారనుకోండి. ఐడి అని రాసి యూజర్ నేమ్ ఏంటి, కేకే1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఐడి రాశారు, యూజర్ నేమ్ రాశారు. ప్రెస్ ఎంటర్ బటన్. ఐడి అని రాసి యూజర్ నేమ్ రాసిన వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే ఏమైంది తెలుసా? వెంటనే బాబు ఇదిగో కేకే1 యూజర్ ఇన్ఫర్మేషన్ ఇది, కేకే1కి అసలు గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఇది, ఇట్లా గ్రూప్ ఇన్ఫర్మేషను ఏనా యూజర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసి పడేస్తుంది. ఎవరు? లైనెక్సే. అది వేరియేషన్ మీరు తెలుసుకోవచ్చు అక్కడ. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మీరున్నారు, సపోజ్ ఇప్పుడు ఈ భాను అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన యూజరే, ఈయన యూజరే. కానీ భానుకి డౌట్ వచ్చేసింది, నేను యూజర్నా అసలు గ్రూప్ నేమా ఏదో నాకు తెలియటంలా. ఎవరికి? మీకు. భాను అనే వ్యక్తి యూజర్ నేమా గ్రూప్ నేమా మీకు తెలియటంలా, కన్ఫ్యూజన్లో ఉన్నారు. యూజర్ నేమ్ భాను అనేది యూజర్ నేమా గ్రూప్ నేమా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మొత్తం మీద భాను అనే వ్యక్తి యూజర్ ఉన్నాడని మీకు తెలిసింది. అప్పుడు మీలాంటి వాళ్ళు అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎస్, జస్ట్ సింపుల్గా ఐడి అని ప్రెస్ చేయండి. ఐడి రాసి యూజర్ నేమ్ చెప్పండి, భాను అని కొట్టండి. భాను అని కొట్టిన వెంటనే యూ విల్ గెట్ ఎస్ యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ విల్ గెట్ గ్రూప్ ఇన్ఫర్మేషన్. అక్కడ చూపిస్తుంది అనమాట. అది ఓకే బాబు, ఇదిగో యూజర్ వీళ్ళు, గ్రూప్ విధి అని చూపించింది. యూజరు గ్రూప్ రెండు ఇలాగే కనపడుతుంది. అంటే ఇది ప్రైమరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా. సెకండరీ గ్రూప్ అయితే మనం తయారు చేసిన గ్రూపులు, అది మనం ప్రాజెక్ట్ 1 ఒక గ్రూప్ పేరు యాక్చువల్గా. ఆ గ్రూపే కనపడుతుంది మీకు. ఎక్కడ ఎక్కడ కనపడుద్ది? గ్రూప్ అనే ఫైల్లో. అట్లా గ్రూప్ ఇన్ఫర్మేషన్ వేరే, యూజర్ ఇన్ఫర్మేషన్ వేరే. అయితే యూజర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇట్లా తీసుకోవచ్చు, గ్రూప్ ఇన్ఫర్మేషన్ మీరు అలా తీసుకోవచ్చు. క్లియర్ అయిందా మీ Okay. క్వశ్చన్? Thank you, sir. I'm sorry for the interruption. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేసుకోవడం మంచి పద్ధతి. ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఎస్, యూ కెన్ ఆస్క్ సో మెనీ డౌట్స్, నో ప్రాబ్లం. ఐ కెన్. ఓకే, నో ప్రాబ్లం. సరే, సబ్జెక్ట్ అల్టిమేట్గా ఏంటంటే మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాలి, సబ్జెక్ట్ నేర్పించాలి, సబ్జెక్ట్ రావాలి మీకు, అంతే నా గోల్. అంతేగాని మిమ్మల్ని ఎన్ని క్వశ్చన్లు అయినా అడగండి, నేను అసలు విసుక్కోను, అసలు నేను కన్ఫ్యూజ్ అవ్వను, ఏం లేదు. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ అవర్లో మ్యాథ్స్ మనం డిస్కస్ చేయొచ్చు. అంతేగాని మనం తప్పకుండా సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి, అది మన aim. అంతే, అలా ఉండాలి అంతే క్లాస్లో. రైట్ రైట్. సరే, ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చిందా? ఐడి అనేది ఉంది. ఎస్. ఐడితో పాటు యాక్చువల్గా ఇక్కడ మనకి గ్రూప్స్ అనేది కూడా కమాండ్ ఉంది. GROUPS, గ్రూప్స్. గ్రూప్స్ గ్రూప్స్ చూడండి. ఇప్పుడు చూడండి, GROUPS గ్రూప్స్. అసలు సార్ ఈ గ్రూప్స్ అనేది ఏంది అసలు యాక్చువల్గా? ఇదేంది? ఎస్, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కమాండ్. ఇందాక ఐడి లాంటి కమాండే. ఐడి ఏంటి? అది వన్ టైప్ ఆఫ్ కమాండ్. ఎస్ ఎస్ ఎస్. అసలు సార్ ఐడి ఏం చేస్తుంది? ఎస్, ఐడి అనేది ఏం చేస్తుంది అంటే, ఐడి రాసి మీరు జస్ట్ యూజర్ నేమ్ రాయండి. జస్ట్ యూజర్ ఎవరైతే ఉన్నారో మీరు యూజర్ నేమ్ రాయండి. రైట్. ఐడి రాసి మీరు యూజర్ నేమ్ రాస్తే మీకు ఏమొస్తుంది తెలుసా? ఎస్, కంప్లీట్. ఎస్, మీరు యూజర్ ఇన్ఫో వస్తుంది, ప్లస్ యూజరు ప్రైమరీ గ్రూప్ ఇన్ఫో వస్తుంది. తర్వాత యూజరు సెకండరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. SECONDAR సెకండరీ గ్రూప్ ఇన్ఫో ఆల్సో విల్ బి డిస్ప్లేడ్. సార్ మళ్ళీ ఏంది మీరు సెకండరీ గ్రూప్ అని యాడ్ చేశారు? ఇది మాకు అర్థం కాలేదు కదా. ఇందాక వరకు ప్రైమరీ గ్రూప్ అన్నారు, ఇప్పుడు సెకండరీ గ్రూప్ అంటే ఏంది? ఎస్ అంటే చూడండి, ఒక యూజర్ కేకే1 ఉన్నాడు అనుకోండి. ఈయన బై డిఫాల్ట్గా యూజర్ తయారు చేసిన వెంటనే ఆ వ్యక్తికి ఎస్ ప్రైమరీ గ్రూప్ వస్తుంది సింపుల్గా. అది లైనెక్స్ ఇచ్చింది ప్రైమరీ గ్రూప్ అనేది. లైనెక్స్ ఏమి ఇచ్చింది? ప్రైమరీ గ్రూప్ కేకే1 అని ఇచ్చేసింది. అవును, రైట్. ఈ వ్యక్తి ఇలా యూజర్ ఉన్నాడు, ఈయన్ని నేను ప్రాజెక్ట్లో పని చేయించుకోవాలి, వర్క్ చేయించాలి. అప్పుడు ఏంది? నా ప్రాజెక్ట్ గ్రూప్ ఉంది. ఎస్,
దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ గ్రూప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ గ్రూప్, దిస్ ఇస్ లేటెస్ట్ గ్రూప్ ప్రాజెక్ట్ గ్రూప్. ఈ ప్రాజెక్ట్ అనేది ఏంది, సెకండరీ గ్రూప్ యాక్చువల్గా. ఓకే ఓకే, సెకండరీ గ్రూప్, సెకండరీ గ్రూప్. ఇప్పుడు నేను సెకండరీ గ్రూప్లోకి KK1 యాడ్ చేస్తా. ఎలాగా, సింపుల్, GPASWD -A KK1 యాడ్ చేశా. రైట్. ఇప్పుడు ఎప్పుడైతే GPASWD KK1 యాడ్ చేశానో ఈ గ్రూప్లోకి, అప్పుడు KK1 వచ్చి ఇక్కడ పడేస్తాడు, ఇక్కడ పడతాడు ఇక. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు చూడండి, KK1 3 చోట్ల రిఫ్లెక్ట్ అయ్యాడు. ఎక్కడ, ఇక్కడేమో ఇది PASWD అనే ఫైల్లో రిఫ్లెక్ట్ అయింది, ఈ రిఫ్లెక్షన్ ఏమో గ్రూప్ అనే ఫైల్లో రిఫ్లెక్ట్ అయింది, ఈ రిఫ్లెక్షన్ ఏమో గ్రూప్ అనే ఫైల్లో రిఫ్లెక్ట్ అయింది. ఓకే ఓకే. అంటే గ్రూప్ అనే ఫైల్లో KK1 ఇదిగో ప్రాజెక్ట్ గ్రూప్ అనే దాంట్లో ఉన్నాడయా బాబు అని కూడా చెప్తుంది. అదే గ్రూప్ అనే ఫైల్లో ఈ KK1 ప్రైమరీ గ్రూప్ కూడా ఉంది అతనికి కూడా చెప్తుంది. అంటే KK1 ప్రైమరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్, KK1 యూజర్ యొక్క సెకండరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్రూప్ అనే ఫైల్లో ఉంటుంది యాక్చువల్గా. ఓకే. ఇప్పుడు మీరు ID అనే కమాండ్ టైప్ చేశారనుకోండి, ID రాసి జస్ట్ KK1 రాశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లైనెక్స్ ఏం చేస్తుంది తెలుసా, ఇదిగో ప్రైమరీ గ్రూపు డిస్ప్లే చేస్తుంది ఇక్కడ, సెకండరీ గ్రూపు డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే, అంటే అర్థం ఏంది, KK1 అనే యూజరు ఎన్ని గ్రూపులు కలిగి ఉన్నాడు, హౌ మెనీ గ్రూప్స్. Yes, KK1 is having how many groups? That means what? KK1 is having, 1, 2, 3, 4 అట్లా. మొన్న చెప్పాను కదా, ఒక వ్యక్తి ఎన్ని గ్రూప్స్లైనా ఉండొచ్చు అట్లా అనమాట. అలాగే ఇక్కడ ID KK1 అంటే మనకి ఏమొస్తుందంటే ప్రైమరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, సెకండరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే మాదిరిగా అసలు ఈ యూజర్ ఎవరు, అసలు వాడి ID ఏంటి, అది కూడా వస్తుంది అనమాట సింపుల్గా. అట్లా అసలు యూజర్ పేరేంటి, యూజర్ ID ఏంటి, గ్రూప్ పేరేంటి, గ్రూప్ ID ఏంటి, మళ్ళీ ఇంకో గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ పేరేంటి, ఆ గ్రూప్ ID ఏంటి, ఇట్లా మాదిరిగా వస్తుంది అనమాట మీకు. దీన్నే మనం సెకండరీ గ్రూప్, ప్రైమరీ గ్రూప్ అండ్ యూజర్ ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే ఒక సింగిల్ స్టేట్మెంట్లో ID యూజర్ నేమ్ అని ప్లస్ సెంటర్ బటన్ కొడితే యూజర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, యూజర్ ప్రైమరీ గ్రూప్ ఇన్ఫో వస్తుంది, యూజర్ సెకండరీ గ్రూప్ ఇన్ఫో కూడా వస్తుంది. ఎట్లా అనమాట. సార్ మీరు డైరెక్ట్గా కొంచెం అది చూపిస్తే బెస్ట్. ఎస్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పని చేద్దాం, AWSలోకి వెళ్ళిపోదాం. AWSలోకి వెళ్ళి అంటే చేస్తే బెస్ట్ టాస్క్, మీకు ఈజీగా అర్థమైంది దానికోసం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎస్ Yes, sir. ఎస్ శిరీష్.